వర్షం పడుతున్న ఒక చీకటి రాత్రి. నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఒక పాత ఫార్మ్ హౌస్ కి 5గురు ఫ్రెండ్స్ వచ్చారు. విహాన్, నితిన్, రియా, కవిత, అర్జున్. అది అర్జున్ తాత గారి పాత ఫార్మ్ హౌస్. సంవత్సరాలుగా ఎవరూ అక్కడ ఉండలేదు. ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి వారిని తాకింది. గోడల మీద పాత ఫోటోలు, కిటికీలు స్వయంగా కొంచెం కొంచెం కదులుతున్నాయి. ఇక్కడే మనం రాత్రి గడుపుదాం, ఒక స్పిరిట్ గేమ్ ఆడదాం అని అర్జున్ నవ్వుతూ చెప్పాడు. నితిన్ వెంటనే ఫోన్ తీసి ఒక వీడియో చూపించాడు. స్పిరిట్ గేమ్, ఇది ఆడితే ఆత్మ వస్తుందని చెబుతున్నారు. మొదట అందరూ నవ్వారు. కానీ కవిత మాత్రం నెమ్మదిగా చెప్పింది, ఆత్మలతో ఆటలు ఆడకూడదు. అయినా వాళ్ళు వినలేదు. ఒక టేబుల్ మీద వారు ఒక వృత్తం గీశారు. మధ్యలో ఒక కొవ్వొత్తి పెట్టారు. అర్జున్ మెల్లగా చెప్పాడు, ఇక్కడ ఉన్న ఆత్మ మాతో మాట్లాడాలనుకుంటే రా. మొదట ఏమీ జరగలేదు. కానీ 5 నిమిషాల తర్వాత కొవ్వొత్తి మంట ఒక్కసారిగా పెద్దగా ఎగిసింది. అంతేకాదు, గదిలోని తలుపు దడదడలాడుతూ మూసుకుపోయింది. రియా భయంతో అడిగింది, ఎవరు తలుపు మూసారు? ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పుడే టేబుల్ మీద ఉన్న గ్లాస్ తానే కదలడం ప్రారంభించింది. మెల్లగా HELLO అని అక్షరాల మీదకు వెళ్ళింది. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విహాన్ అడిగాడు, నువ్వెవరు? గ్లాస్ మళ్ళీ కదిలింది. వి ఆర్ 2 అంతే. కిటికీ అద్దం ఒక్కసారిగా చిరగిపోయింది. వెనక నుంచి ఒక గుసగుస వినిపించింది. మమ్మల్ని ఎందుకు పిలిచారు? అప్పుడే వారికి అర్థమైంది. వాళ్ళు ఒక్క ఆత్మను కాదు, 2 క్రూరమైన ఆత్మలను పిలిచారు. అది కేవలం ఒక ఆట కాదు, అది ఒక శాపం. అప్పుడే లైట్ ఆఫ్ అయింది. చీకటిలో ఎవరో నవ్వారు. కానీ ఆ నవ్వు వారిలో ఎవరిది కాదు.